అందరికీ నమస్కారం. మన జీవితంలో మనకు ఎంతో ఇష్టమైన వాళ్లతో మన బంధాలు కొన్నిసార్లు ఎందుకో దూరమవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా. ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి మాట్లాడడం మానేస్తారు. మరి ఈ నిందలు వేసుకోవడం ఆపి అవగాహనతో మన బంధాలను మళ్లీ ఎలా అందంగా మార్చుకోవాలో ఈరోజు మనం కలిసి చూద్దాం. ఈ ప్రశ్న మనలో చాలా మందికే వస్తూ ఉంటుంది కదూ. ఒకప్పుడు గంటల తరబడి కబుర్లు చెప్పుకున్న స్నేహితుడు ఉన్నట్టుండి ఒక్క ఫోన్ కూడా చేయడు. లేదా ఇంట్లో అందరూ ఒకే చోట ఉన్నా కూడా ఎవరితో ఎవరు మాట్లాడుకోరు. అంతా నిశ్శబ్దం. అసలు ఇంత మంచి సంబంధాలు ఇలా ఎందుకు మూగపాతాయి? నిజం చెప్పాలంటే చాలా బంధాలు పెద్ద పెద్ద గొడవల వల్ల విడిపోవు. చిన్న చిన్న అపార్థాలు, మనసులో తీరని కోరికల వల్ల అవి నెమ్మదిగా వాడిపోతాయి. ఇది ఎలా ఉంటుందంటే గోడకు వచ్చిన ఒక చిన్న పగులు లాంటిదనమాట. మొదట్లో మన కంటికి కూడా కనపడదు, కాని మనం దాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది నెమ్మదిగా మొత్తం బంధాన్ని బలహీనపరుస్తుంది. సరే, మరి ఈ సమస్యలని ఇలాగే చూస్తూ బాధపడతాం ఆపేసి ఒక కొత్త కోణంలోంచి చూస్తే ఎలా ఉంటుంది? ఈ అవగాహనతో మన బంధాల్ని మళ్లీ బాగుచేసుకునే వైపు మనం మొదటి అడుగు వేద్దాం. ఇక్కడ ఈ రెండు ఆలోచన విధానాల మధ్య ఉన్న తేడాను ఒక్కసారి చూడండి. పాత ఆలోచన ఎలా ఉందంటే ఒకరినొకరు ఓడించుకోవాలి అనుకునే పోటీలాంటిది. అస్సలు నా తప్పే లేదు, ముందు వాళ్లే మారాలి అని మన అహం అనుకుంటుంది. కాని ఈ కొత్త ఆలోచన అలా కాదు. ఇది ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి గెలవడం గురించి. ఇక్కడ ఓడిపోయేది ఎవ్వరూ ఉండరు, గెలిచేది మన అనుబంధం మాత్రమే. ఎప్పుడైతే మన ఆలోచనలో ఈ చిన్న మార్పు వస్తుందో అప్పుడు చూడండి ఎంత అద్భుతం జరుగుతుందో. ఇంట్లో మళ్లీ ప్రశాంతత చిగురిస్తుంది. అచ్చం పెద్ద వర్షం కురిశాక వచ్చే ప్రశాంతమైన వాతావరణంలాగా. గొడవలు మెల్లగా తగ్గిపోయి ఆరోగ్యకరమైన చర్చలు మొదలవుతాయి. సరే, ఇప్పుడు మనం ఈ ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన, ఇంకా చెప్పాలంటే ఆసక్తికరమైన భాగానికి వచ్చాం. మనుషుల ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి ఇదొక తాళం చెవిలాంటిది. ఆ రహస్యమే ఈ 6 భావోద్వేగ అవసరాలు. భావోద్వేగ అవసరాలు పేరు వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా ఇది చాలా చాలా సులభమైన విషయం. ఇవి మనందరి మనసులో ఉండే ఒక రకమైన ఆకలి లాంటివి అన్నమాట. ఆ ఆకలి తీరినప్పుడు మనం ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాం. అదే తీరనప్పుడు మన ప్రవర్తనలో చికాకు, కోపం లాంటివి కనిపిస్తాయి. సరే, మరి 6 అవసరాలేంటో చూద్దామా? చాలా సింపుల్. మొదటిది నిశ్చయత, అంటే అంతా బాగుంది, నేను సేఫ్గా ఉన్నాను అనిపించడం. రెండవది వైవిధ్యం, అంటే జీవితంలో రోజూ ఒకేలా కాకుండా కాస్త ఉత్సాహం, కొత్తదనం కోరుకోవడం. తర్వాత మూడోది ప్రాముఖ్యత, అంటే నలుగురిలో మనం కూడా స్పెషల్ అని ఫీల్ అవ్వడం. నాలుగవది మనందరికీ తెలిసిందే ప్రేమ, అనుబంధం. ఐదవది ఎదుగుదల, అంటే రోజూ ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్లడం. ఇక చివరిగా 6వది సహకారం, అంటే మన వల్ల ఇతరులకు ఏదైనా సహాయం జరుగుతోంది అని అనుకోవడం. సరే, ఈ అవసరాల గురించైతే తెలుసుకున్నాం. మరివి మన నిజ జీవితంలో ఎలా పనిచేస్తాయో కొన్ని చిన్న చిన్న కథల ద్వారా తేలికగా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం అను కథ చూద్దాం. వాళ్ళ అమ్మనాన్నలు ఎప్పుడూ తనతో ఈ మాట అనేవారట. దీనివల్ల వాళ్లు తనని అపార్థం చేసుకుంటున్నారో, తనని అర్థం చేసుకోవట్లేదు అని అను చాలా బాధపడేది. పాపం అనుకో ఎలా అనిపించిందంటే తన మాటకి విలువివ్వట్లేదు, తన మీద ప్రేమ, నమ్మకం రెండూ లేదు అని ఫీలయింది. ఇక్కడ తన ప్రాముఖ్యత, ప్రేమ అనే అవసరాలు తీరలేదు, అందుకే అంత బాధ. కాని ఒకరోజు అనుకి వాళ్ళ నాన్నగారి మనసులో ఉన్న నిజమైన ఆలోచన తెలిసింది. ఆయన ఉద్దేశ్యం అనుని నమ్మకపోవడం కాదు, తన కూతురు ఈ ప్రపంచంలో భద్రంగా ఉండాలి అనే ఆయన నిశ్చయత అనే అవసరం వెనుకున్న ప్రేమ అది. చూడండి, ఆ ఒక్క చిన్న అవగాహన వాళ్ల కుటుంబంలో ఎంతటి శాంతిని తిరిగి తెచ్చిందో. తన వాళ్లు తన మీద చూపిస్తున్నది కోపం కాదు, భయం వెనుక దాగి ఉన్న ప్రేమ అని అర్థం చేసుకున్నప్పుడు వాదనలు వాటంతట అవే మాయమయ్యాయి. ఇప్పుడు ఆఫీస్లో జరిగే ఒక కథ చూద్దాం. ఇది రవి కథ. తన బాస్ ప్రతి చిన్న విషయానికి తన పనిలో తప్పులు వెతికి అందరి ముందు విమర్శించేవాడు. దీనివల్ల రవికి తన మీద తనకే నమ్మకం పోయి చాలా నిరుత్సాహంగా అనిపించేది. కాని ఒకరోజు రవికి ఒక విషయం అర్థమైంది. తన బాస్ మాటల వెనక ఉన్న అసలు కారణం కోపం కాదు, పనిలో ఏ చిన్న పొరపాటు కూడా జరగకూడదు, అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఆయన బలమైన నిశ్చయత అనే అవసరమని గ్రహించాడు.
ఎప్పుడైతే రవి తన బాస్ అవసరాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా పనిచేయడం మొదలుపెట్టాడో ఒక అద్భుతం జరిగింది. బాస్ మాటల్లో కఠినత్వం తగ్గింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, బాస్ మారలేదు, రవి యొక్క అవగాహన మారింది. ఈ కథల నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఇదే. ప్రతి ఒక్కరూ తమ ప్రేమను రకరకాలుగా చూపిస్తారు. కొందరు పొద్దుతిరుగుడు పువ్వులా అందంగా చూపిస్తే, కొందరు ముళ్ళ క్యాక్టస్ మొక్కలా గట్టిగా ఉంటారు. కాని రెండింటిలోనూ జీవముంటుంది. మనం వారిని విమర్శించడం ఆపి వాళ్ళ చేతుల వెనుక ఉన్న ప్రేమను అర్థం చేసుకుంటే చాలు. ఇప్పటిదాకా కథలు విన్నాం కదా, బాగుంది. ఇప్పుడు ఈ అందమైన మార్పును మన జీవితంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఇది చాలా సులభం. మనం ఈరోజే ఇప్పుడే మొదలుపెట్టొచ్చు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆలోచించండి. మీ జీవితంలో మీరు మళ్లీ బాగు చేసుకోవాలనుకుంటున్న బంధమేది? మీ మనసులోకి వెంటనే వస్తున్న ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఆ 6 అవసరాల గురించి ఆలోచించండి. ఆ వ్యక్తి ప్రవర్తన వెనుక తీరని అవసరం ఏమై ఉంటుంది? బహుశా అది ప్రాముఖ్యత కావచ్చు, లేదా ప్రేమ కావచ్చు. ఏమై ఉంటుంది? చివరిగా, ఈరోజు మీరు అవగాహనతో చేయగల ఒక్క చిన్న పని ఏమిటి? అదేమీ పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ఒక చిన్న ఫోన్ కాల్, లేదా మనస్ఫూర్తిగా చెప్పే ఒక మెచ్చుకోలు మాట, ఏదైనా సరే. ఇక్కడ చూడండి, ఇది మనకు సహాయపడే ఒక చిన్న పట్టిక. మన బంధాలను బాగుచేసుకోవడానికి మనం చేయగల చిన్న చిన్న పనులను గుర్తుపెట్టుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒక స్నేహపూర్వక రిమైండర్ లాగా అన్నమాట. ఈ అందమైన మాటలను మనస్సులో గుర్తుంచుకుందాం. సంబంధాలు నిందలతో పెరగవు, అవి అవగాహనతో వికసిస్తాయి. మనం కాస్త లోతుగా వినగలిగితే ప్రతి మాట వెనుక ఉన్న ప్రేమ మనకు చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ రోజు నుండి ఈ మాటలను మనసులో అనుకుందాం. నేను గర్వం కంటే శాంతిని ఎంచుకుంటాను. నేను వాదించే ముందు అర్థం చేసుకుంటాను. నేను పంచే ప్రేమ ఏదో ఒకరోజు రెట్టింపై నా దగ్గరికే తిరిగి వస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజూ మనం నేర్చుకునే ఈ చిన్న విషయమే ఒకరోజు మన జీవితంలో పెద్ద విజయాన్ని తెస్తుంది.